ఇంజురీతో రూల్డ్ అవుట్ అయిన డేవిడ్ పైన్కి రిప్లేస్మెంట్ని ఎస్ఆర్హెచ్ ప్రకటించింది. సౌత్ ఆఫ్రికన్ బౌలర్ జెరాల్డ్ కోర్జియాని రిప్లేస్మెంట్ బౌలర్గా ప్రకటించింది. కోర్జియా 145 to 150 స్పీడ్తో బౌలింగ్ చేస్తాడు. అగ్రెసివ్ బౌలర్, మంచి బౌన్సర్స్ వేస్తాడు. ఎస్పెషల్లీ 7 to 15 ఓవర్స్ మిడిల్ ఓవర్స్ బౌలర్. కొంచెం ఎక్కువ రన్స్ ఇస్తాడు, బట్ హీఈస్ ఎ జెన్యూన్ వికెట్ టేకర్. ఐపీఎల్ 2024లో ముంబైకి ఆడడం మనం చూసాం. ఆ సీజన్లో 10 మ్యాచెస్లో 13 వికెట్స్ తీశాడు. అండ్ 2025లో గుజరాత్ టైటన్స్కి 4 మ్యాచెస్లో 2 వికెట్స్ తీశాడు. బట్ ఇంజురీ కన్సర్న్ వల్ల పెద్దగా ఆడలేదు. 2026లో అన్సోల్డ్ అయ్యాడు. ఐపీఎల్లో ఎకనమీ రేట్ 10.37 అండ్ ఇంటర్నేషనల్లో 9.24 ఎకనమీ రేట్ ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఐపీఎల్లో 14 మ్యాచెస్లో 15 వికెట్స్ తీశాడు. అండ్ ఇంటర్నేషనల్లో 18 మ్యాచెస్లో 22 వికెట్స్ ఉన్నాయి. అక్రాస్ ఆల్ ఫార్మాట్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. రీసెంట్ ఫామ్ చూసుకుంటే మార్చ్లో న్యూజిలాండ్ సిరీస్లో 2 మ్యాచెస్లో 5 వికెట్స్ తీశాడు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హీఈస్ ఎ గుడ్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. లాస్ట్ నెంబర్ 7, నెంబర్ 8 పొజిషన్లో వచ్చి ఒక 20-30 రన్స్ విత్ గుడ్ స్ట్రైక్ రేట్తో ఆడగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్. T20 ఇంటర్నేషనల్లో 137 స్ట్రైక్ రేట్ ఉంది. 18 మ్యాచెస్లో 128 రన్స్ చేశాడు. యాక్చువల్గా ఇట్స్ ఎ గుడ్ రిప్లేస్మెంట్ అని నేను అనుకుంటున్నాను. మరి కోర్జియా అడిషన్ మీద మీరేమంటారు? కామెంట్ చేయండి. అండ్ సిఎస్కే ఫ్యాన్స్ కూడా ఒక అప్డేట్ ఉంది. ఇంజురీ అయిన ఖలీల్ అహ్మద్ ప్లేస్లో ఆకాష్ మధ్వాల్ని రిప్లేస్మెంట్గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి అయితే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. బట్ సిఎస్కే టీం మ్యాచ్ కోసం హైదరాబాద్లో ఉంది కదా, అక్కడ ఒక 2-3 ప్లేయర్స్ని ట్రయల్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో ఆకాష్ మధ్వాల్, చేతన్ సకారియా, కుమార కార్తికేయ ఉన్నట్లు తెలుస్తుంది. ఆకాష్ మధ్వాల్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, మంచి యార్కర్స్ వేస్తాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్. 2023-2024 సీజన్లో ముంబైకి ఆడాడు. 25లో రాజస్థాన్కి ఆడాడు. ఐపీఎల్లో 17 మ్యాచెస్లో 23 వికెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక బౌలర్ చేతన్ సకారియా, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. హీఈస్ ఎ న్యూ బాల్ బౌలర్. బాల్ని ఇనిషియల్గా స్వింగ్ చేస్తాడు. కట్టర్స్ అండ్ స్లోవర్ డెలివరీస్ బాగా వేస్తాడు. 2021లో రాజస్థాన్లో, 22-23లో ఢిల్లీకి ఆడాడు. రీసెంట్ ఫామ్ చూసుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో 8 మ్యాచెస్లో 17 వికెట్స్ తీశాడు. లెఫ్ట్ ఆర్మ్ వెరైటీని యాడ్ చేస్తాడు కాబట్టి ఖలీల్ అహ్మద్కి లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్గా ఉంటాడు. అండ్ ఇంకొక బౌలర్ కుమార కార్తికేయ, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. హీఈస్ ఎ మిస్టరీ స్పిన్నర్. ఐపీఎల్లో 16 మ్యాచెస్లో 12 వికెట్స్ ఉన్నాయి. రీసెంట్ ఫామ్ చూసుకుంటే రంజీ ట్రోఫీలో 8 మ్యాచెస్లో 35 వికెట్స్ ఉన్నాయి. బట్ ఈ ముగ్గురిలో కూడా ఆకాష్ మధ్వాల్ ఖలీల్కి రిప్లేస్మెంట్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఎవరైతే బాగుంటుందో అన్నది సిఎస్కే ఫ్యాన్స్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.